హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మా ఊరిని గురించి అయితే చిన్నగా అయితే వివరిస్తానండి. మా ఊరికి ఎటు చూసినా ఉప్పుటేరు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎటు వెళ్ళినా సరే మాకైతే చెరువులే తగులుతాయండి. మీకైతే ఏం తగులుతాయో కామెంట్ చేయండి. మా ఊరిలో ఎటువంటి పంటలు ఉండవండి. ఓన్లీ ఆక్వాకల్చర్ ఫార్మింగ్ మీదే మా ఊరి గ్రామ ప్రజలందరూ ఆనుకుని ఉంటారండి. మా ఊరి సంపద అంటూ ఏదైనా ఉందంటే అవి చెరువులేనండి. ప్రతి ఒక్కరూ కూడా చెరువుల మీద ఆధారపడి అయితే ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా చెరువులతోనే మా జీవనాన్ని అయితే సాగిస్తామండి. ఇలాంటి మా ఊరు గురించి మీ అందరూ కూడా తెలియచేయాలనే నేనైతే ఈ యూట్యూబ్ జర్నీని అయితే స్టార్ట్ చేశానండి. మా ఊరి సంపదను బట్టి నేను కూడా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి ముందుకు రావాలని అయితే ఆశించానండి. మా ఊరికి ఎటు చూసినా చేపలు, రొయ్యలు ఈ సంపద మాత్రమే మాకుంటుందండి. దీనితో అయితే నాన్ వెజ్ పికిల్స్ ద్వారా మీ ముందుకైతే నేను రావడం జరిగిందండి. ఓ పల్లెటూరులో మహిళగా ఉండి ఏం చేయాలో తెలియని స్థితిలో ఆర్థికంగా నిలబడడానికి ఎంతోమందికి ఉపయోగపడుతున్న ఈ సోషల్ మీడియా ద్వారా నేను కూడా నా జర్నీని అయితే స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నానండి. ఈ జర్నీలో మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. ఫ్రెష్గా ఉన్న రొయ్యలతో మనమైతే మార్కెట్కి వెళ్ళి ఎటువంటి రొయ్యలు కానీ చేపలు కానీ కొనికి తీసుకురామండి. ఎందుకంటే మా ఊరి చుట్టూ ఈ సంపద ఉన్నప్పుడు మార్కెట్కి అయితే మేము వెళ్ళం కదండి. అలాంటి మార్కెట్కి వెళ్ళని ఈ నాన్ వెజ్ అయితే ఫ్రెష్గా ఉన్న వాటితో పికిల్స్ చేసి అయితే మీకు అందిస్తామండి. మా పికిల్స్ని మీరు టేస్ట్ చేయాలంటే తప్పకుండా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మన ఛానల్లో నాన్ వెజ్కి సంబంధించిన మంచి మంచి వంటకాలను అయితే నేను చూపిస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ని చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ ఇవ్వండి. పూర్తిగా చూసిన వారు తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ అండి.